అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇది ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ ఉంది కదా. సో మనకి ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్లో ఏంటంటే జూనియర్ ఓవర్‌మ్యాన్స్ ట్రైనీస్ అండ్ మెయినింగ్ సిడార్స్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో ఇందులో మనకి చాలా ఎక్కువగానే పోస్టులు అనేది భర్తీ చేశారు. 170 పైగానే ఉన్నాయి. అయితే ఇందులో మనకి అన్ని క్యాస్ట్ వాళ్ళకి కూడా ఉన్నాయి. చాలా మంచి శాలరీ స్టార్టింగే మనకి 31K నుంచి 1 lakh అబోవ్ వరకు అనేది శాలరీ అనేది వస్తుంది. సో గ్రాడ్యుయేషన్ 12th క్లాసు డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఉంటే మేల్ అయినా ఫీమేల్ అయినా ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్. సో ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోవచ్చు. సో దేని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేసుకుందాం. మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో, గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అదొకటి చెప్పండి. అండ్ ఆల్సో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా కామెంట్ చేస్తే దానికి తగ్గట్టుగా నెక్స్ట్ వీడియోలో ఏం వీడియో చేయాలనేది చేస్తాం. సో అది. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వరండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు వీళ్ళు. ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ సెల్, హెచ్ఆర్ డిపార్ట్మెంటు, కార్పొరేట్ ఆఫీస్ అనేది ఇచ్చారు కదా. ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ మనకి ప్రీమియర్ నవరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ విత్ యాన్యువల్ టర్నోవర్ అనేది ఉంటుంది కదా. సో వీళ్ళు ఏంటంటే మనకి వీళ్ళైతే ఈ పోస్టులు ఇవి ఏంటంటే గ్రూప్ సి పోస్టుల కింద అయితే వస్తాయి. అంటే గ్రూప్ సి అంటే ఇక్కడ నాన్ గెస్టెడ్ కింద అయితే వస్తాయి ఈ పోస్టులన్నీ కూడా. సో గెస్టెడ్ అంటే గ్రూప్ ఏ అలా వస్తాయి. ఇవన్నీ కూడా గ్రూప్ సి అంటే నాన్ గెస్టెడ్ కింద ఈ పోస్టులు అనేది వీళ్ళైతే తీశారు. ఇక్కడ చూడండి పోస్టు, పే స్కేలు, గ్రేడు, ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రిజర్వేషన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. ఫస్ట్ జూనియర్ ఓవర్‌మ్యాన్ ట్రైనీ ఇచ్చారు కదా. వీళ్ళకి 31K నుంచి 1 lakh అబోవ్ వరకు అయితే పర్ మంత్ రెమ్యునరేషన్స్ అయితే ఉంటాయంట. సో అయితే వీళ్ళకి జూనియర్ ఓవర్‌మ్యాన్ ట్రైనీస్ అంట ఈ పోస్టులు. అలాగే ఇవి టోటల్ ఎన్ని ఉన్నాయి, 69 వేకెన్సీ. ఇక్కడ చూడండి టోటల్ మనకి వేకెన్సీ చూసుకునేసరికి ఏంటంటే 69 అయితే ఉన్నాయి. సో ఈ 69 వేకెన్సీస్ కూడా ఎలా అంటే వీళ్ళు డివైడ్ చేశారు క్యాస్ట్ పరంగా. ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి అనేది వీళ్ళైతే డివైడ్ చేశారు. అంటే ఎస్సీ, ఎస్టీ, అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్. సో ఇలా వీళ్ళైతే డివైడ్ చేశారు. సో మీ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయో అవి చూసి మీరు చదివి అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మిన్నింగ్ సిడార్సు సెలక్షన్ గ్రేడ్ 1 అయితే ఇచ్చారు కదా. వీళ్ళకి కూడా స్టార్టింగ్ 26K నుంచి అలాగే 1,10,000 వరకు కూడా వీళ్ళకైతే రెమ్యునరేషన్ అయితే పర్ మంత్ అయితే ఉంటుందంట. వీళ్ళకి 1 or 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా డివైడ్ చేశారు క్యాస్ట్ వైజ్గా. సో అన్రిజర్వ్డ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఓసీ క్యాండిడేట్స్ తర్వాత ఆఫ్టర్ అన్ని కాస్ట్ వాళ్ళు కూడా అన్రిజర్వ్డ్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇవి అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి పోస్టులు, శాలరీస్, పోస్ట్ నేము. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారు వీళ్ళు చూడండి. జూనియర్ ఓవర్‌మ్యాన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంది, డిప్లొమా ఇన్ మిన్నింగ్. సో మనకి ఇక్కడ మెయిన్ వచ్చేసరికి ఏంటంటే డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అది డిప్లొమా ఇది కేవలం మిన్నింగ్ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళైనా సరే, డిప్లొమా చేసిన వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అండ్ మిన్నింగ్ సిడార్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ గ్రాడ్యుయేషను, డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఏదైనా సరే పర్వాలేదు. అంటే ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళని అప్లై చేయొచ్చు, డిప్లొమా చేసిన వాళ్ళని అప్లై చేయొచ్చు, లేకపోతే బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా సరే అప్లై అనేది చేయొచ్చు. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఇంకా ఏమి ఇచ్చారు డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు చూసారా. అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉంది, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా నార్మల్గా 30 years ఇచ్చారు. అలాగే ఓబీసీ వాళ్ళకి 33 అండ్ ఎస్సీ వాళ్ళకి 35, ఎస్టీ వాళ్ళకి 35. అంటే నార్మల్ ఏజ్ వచ్చేసరికి 30 years. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా. సో ఇది అర్థమైందా ఇలా ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్స్కి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి ఇక్కడ చూడండి శాలరీస్ ఆల్రెడీ చెప్పాను. బట్ ఏంటంటే వీళ్ళు అప్రాక్సిమేట్లీ యానం అంటే పర్ యానం ఎంత ఓవరాల్ శాలరీ వస్తుంది అనేది ఇక్కడ చెప్పారు. అంటే మనకి సీనియర్ గ్రేడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి
8 lakh పర్ యానం, అంటే 8,50,000 వరకు కూడా పర్ యానం వస్తుందంట. సో జూనియర్స్ వాళ్ళకి ఏంటంటే 7 lakh వరకు అనేది వీళ్ళకైతే వస్తుంది. అంటే ఇక్కడ ఇంతకుముందు శాలరీస్ 35 అలా చెప్పారు, ఇక్కడ ఏంటంటే పర్ యానం ఎంత వస్తుంది అనేది ఇక్కడ వీళ్ళైతే వివరించారు. సో అది ఇంకా చూసుకునేసరికి ఏంటంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారంటే వీళ్ళు ప్లేస్ ఆఫ్ పోస్టింగు సో ఎనీవేర్ ఇండియా కూడా ఎక్కడైనా సరే అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఉంటాయి కదా తమిళనాడు ఇలా. సో ఇక్కడ ఏంటంటే పాన్ ఇండియా వైజ్గా కూడా ఇచ్చారు కాబట్టి ఇండియాలో ఎక్కడైనా సరే మనకి జాబ్ అనేది ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అది అలాగే రిజర్వేషన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్స్ వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట. సో ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉందని అయితే వీళ్ళందరూ చెప్పారు. సో అది అలాగే ఇంకా వచ్చేసరికి మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఏంటంటే 100 మార్క్స్కి సిబిటి టెస్ట్ అనేది పెడతారంట. సో 100 మార్క్స్కి ఏంటంటే మినిమం మీకు ఇక్కడ మంచి స్కోర్ చేస్తేనే ఉంటుంది. అలాగే మెడికల్ ఫిట్నెస్ కూడా ఉంటుందంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. సో ఇక్కడ జనరల్ కండిషన్స్ చూడండి, ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషను అండ్ సిబిటి టెస్ట్ ఆ రెండిట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి నార్మల్గా జాబ్లోకి తీసుకుంటారు. సో అది అలాగే ఇక్కడ చూడండి జనరల్ కండిషన్లోకి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. సో ఇండియా వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఆల్ క్వాలిఫికేషన్ షుడ్ హ్యావ్ ఎంక్వైరీ, అంటే ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, 10th ఇంటర్ డిగ్రీ డిప్లొమా, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ అనేది ఉండాలంట. సో ఒరిజినల్స్ ఉంటే యాక్సెప్ట్ అనేది చేస్తారు. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారనుకోండి, మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండవు కదా, సో అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదంట. సో కంప్లీట్గా మీకు మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండే వాళ్ళు అప్లై చేయమంటున్నారు. అలాగే ఇంకా మనకి డేట్స్ చూపిస్తాను చూడండి, డేట్స్ ఎక్కడున్నాయి అవన్నీ కూడా డేట్స్, ఇందులో డేట్స్ చూసుకునేసరికి లాస్ట్ డేట్ ఇక్కడ చూడండి, అంటే May 14th వరకు ఇచ్చారు మనకి లాస్ట్ డేట్. ఈలోపు ఎప్పుడైనా సరే మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి అనేది చూడండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఏమేమి ఉండాలి ఏంటి వాట్ ఈస్ వాట్ అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th ఇంటర్ డిగ్రీ ఇవన్నీ కూడా మైగ్రేషన్స్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, మెయిన్ క్యాస్ట్ కూడా ఉండాలి ఇందులో. ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి, జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలంట. సో ఇది అండి వీడియో యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి ఖచ్చితంగా మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.